అందరికీ శుభోదయం. నా పేరు కాంచనమాల. నాకు ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో పిల్లలకి నేర్పించవలసిన చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి కదా, వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆసక్తి ఉన్న తల్లి తండ్రి ఎవరైనా సరే నేర్పించవచ్చు. నేను మా మనవరాలకి చిన్నప్పటి నుంచి, అంటే 3 ఏళ్లప్పటి నుంచి నేను ఇక్కడ ఈ అమెరికాలో ఉండటం మూలంగాను మా అబ్బాయి ఇంట్లోనూ చిన్నప్పటి నుంచి నేను పాడుకుంటూ ఉంటే మా మనవరాలు బాగా ఇంట్రెస్ట్ చూపించేది, నాతో పాటు కలిసి పాడేది. తనకు అసలు ఇంకా తెలియదు కదా, ఒక తెలుగు అని కానీ సాంస్క్రిట్ అని కానీ ఏమీ తెలియదు, ఓన్లీ ఇంగ్లీష్ అంతే. వాళ్ళు పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి మొత్తం ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ తెలీదు. అది కాకపోయినా నేను అనుకునేది అదంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అదంతా చిన్నప్పుడే నేర్చేసుకుందంటే 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ల మధ్యలోని చిన్న చిన్న శ్లోకాలు నేర్చేసుకునేది, పాడుతూ ఉండేదాన్ని. తన ఆసక్తి గమనించి ఇంకా ఎక్కువ నేను పాడటం. తర్వాత లిప్స్ మూమెంటు చూడు చూడు అనేదాన్ని. చూస్తుంటే అది అలాగా పట్టుకునేదనమాట. అది చాలా విచిత్రంగా ఉండేది. ఒక రిటర్న్గా రాయటం కానీ చదవటం కానీ అటువంటిది ఏమీ లేదు. కేవలం ఆ టంగ్ ట్విస్ట్ అవ్వటం కూడా అతనికి బాగా వచ్చేసింది. కొంచెం పెద్ద అయ్యాకనేమో అమ్మ సాంస్క్రిట్ శ్లోకాలు నేర్చుకున్నామనుకో నీకు ఇంకే లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది, టంగ్ ట్విస్ట్ అవుతుంది. ఇవన్నీ నేను నిజంగానే లేని ఏం చెప్పలేదు, ఉన్నదేనమాట, నేను విన్నవే చెప్పాను. అలా చెప్పేసరికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించింది. అందరికీ ఉండదు ఇంట్రెస్ట్, తనకి బాగా ఉందన్నమాట ఇంట్రెస్ట్. అలాగే నేర్చుకుంది. బాగా చిన్నప్పుడే వచ్చేసినాయి. ఆ తర్వాత ఇప్పుడు 12 ఏళ్ల పిల్ల, తర్వాత 5 ఏళ్ళు నిండేదాకాను ఇదంతా మా కోడలు చూసి సంగీతం క్లాసులు నేర్పిద్దాము కర్ణాటక అని అడిగితే 5 ఏళ్ళు నిండితేనే కానీ చేర్చుకోమన్నారు. అప్పటిదాకా బోల్డ్ పాడేసింది నాతో పాటు. ఏకంగా భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పేసింది. ఆ తర్వాత సంగీతం కర్ణాటక క్లాసులో జాయిన్ చేయటం అయింది, నేర్చుకుంది బాగాను. ఏకంగా ఆవిడ వాళ్ళ టీచరు గుళ్ళల్లో ప్రోగ్రాంలు ఇప్పిస్తోంది, కీర్తనలు చిన్న చిన్న ఆవిడ సొంతంగా పాటలు కూడా నేర్పిస్తోంది. దేవుడి పాటలు రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ అట్లాగా అటువంటివన్నీ నేర్పించి ప్రోగ్రాంలు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఆవిడ ఒక చిన్న పాపని పంపించింది. ఆ పాపకి మా మనవరాలు టీచర్ అయింది. వీక్లీ వన్స్ క్లాస్ తీసుకుంటున్నది. అట్లాగా వాళ్ళ టీచర్కి అసిస్టెంట్గా కూడా పనిచేసేస్తుంది. ఎక్కడ అసలు 3 ఏళ్ల నుంచి నాకు సంగీతం రాదు, ఊరికే పాడుకోవటమే అంతే. అటువంటిది విని నేర్చుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేసిందనమాట. అందుకని ఆసక్తి గమనించి మీరందరూ కూడా పిల్లల్లో ఏం ఆసక్తి ఉందో ఏమోను మీరు మీకు వచ్చినవి పాడుకుంటూ ఉంటే తెలిసిపోతుంది కదా, వాళ్ళు పట్టుకుంటారు. లేకపోతే కొంచెం గమనించి నేర్పించండి అన్న మాటకి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ బాగా చిన్నప్పుడైతే మా మనవరాలు పాడింది అయితే పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి బాబా విభూతిం ఇదమాశ్రయామి అన్నది ఫస్ట్ ఇంచుమించుగా ఈ శ్లోకమే. ఆ తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇట్లాగా మొదట దేనికైనా ప్రార్థనా శ్లోకంగా గణపతిది పాడతాం కదా, అది నేర్పించాను. అలాగా పాడమ్మా అంటే అట్లాగా విని నేర్చుకోవటమేనమాట. ఆ తర్వాత సరస్వతి మాతవి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అట్లాగా మనం విడదీసి అట్లా పాడుతుంటే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఫాస్ట్గా పాడతారు.
తర్వాత బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఫోటో ఒకటి నేను బాసర వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. దాని మీద ఉన్న శ్లోకం ఇదనమాట. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది బాసర జ్ఞాన సరస్వతీ దేవి మీద ఉన్న శ్లోకం అన్నమాట. ఇట్లాగా చిన్న చిన్నవన్నీ కూడాను ఈ విధంగా నేర్పించేదాన్ని. అట్లాగా పట్టుకుని బాగాను అంటే ప్రతిరోజు వినిపించాలి. ఏదో అప్పుడప్పుడు అంటే వాళ్ళకి రాదు. ఇలా గట్ బై హార్ట్ వచ్చేసినాయి, చాలా చాలా వచ్చేసినాయి. తర్వాత మనం దీపం పెట్టాకను దండం పెట్టుకుంటాం కదా, అది కరెంట్ లైట్ అయినా సరే సాయంత్రం లైట్ వేసిన వెంటనే నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర దీపమనే కాదంట, నాకు చాకంటి వారి ప్రసంగంలో విన్నాను నేను. కరెంట్ లైట్ అయినా సరే వేసేసిన వెంటనే ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఇది ఒకటి. శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధనసంపద మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిర్నమోస్తుతే. ఇది దీపం మనం కరెంటు స్విచ్ వేసిన వెంటనే కూడాను ఇట్లాగా మనం చెప్పించవచ్చు అన్నమాట పిల్లలతోటి. ఇలా చిన్న చిన్న శ్లోకాలు. తర్వాత కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా నేను పెద్ద పెద్దవి కూడాను చదవటం. రోజు చదువుతున్న మూలంగా ఇదే మార్గం, ఇంకేమీ లేదు. రోజు రోజు మనం పట్టించాలి. వాళ్ళు కూడాను వినేలాగాను. తప్పులు పోతూనే ఉంటాయి, మళ్ళీ కరెక్ట్ చేయాలి. చేస్తూ చేస్తూ ఉంటే అలాగా వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయి. ఆ తర్వాత మా మనవరాలు తన సంగీతం క్లాస్కి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పారు, గణపతి తాళం. అది నేను నేర్చుకున్నాను, నాకు రాదు అది. అదేంటంటే శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాళి పోషకం భవసుతం వినాయకం భుక్తిముక్తిప్రదభూషితంగం రక్తపదంబుజ భావయామి. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాళి పోషకం భవసుతం వినాయకం భుక్తిముక్తిప్రదభూషితంగం రక్తపదంబుజ భావయామి. శక్తి సహిత గణపతిం. ఇది నేను మా మనవరాల దగ్గర నేర్చుకున్నాను అనమాట. తన సంగీతం క్లాస్కి వెళ్ళటం మొదలు పెట్టాకను ఇవాళ ఏం చెప్పారమ్మా, ఏం చెప్పారు అట్లాగంటాం. ఇదంతా కోవిడ్ బిఫోరేను. ఆ తర్వాత మళ్ళా కోవిడ్లోనూ అంతా ఆన్లైన్ క్లాసెస్ అనమాట. అలా చాలా చాలా నేర్చుకుంది. ఇంకా చిన్నది బాగా ఇష్టమైంది చిన్నప్పుడు ఏంటంటే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, చూసైతే నేను చదువుతాను. ఇలాగా చిన్న చిన్నవన్నీ చిన్నగా మొదలుపెట్టి ఆఖరికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాగా ఉంటుంది. ఇక్కడ ఈ అమెరికాలో భాష తెలియకపోయినా సరే అట్లాగా నేర్చుకుంటారు. మనం ఇంట్రెస్ట్ చూపించాలి. మరలా ఇవన్నీ మా కోడలికి రావు. నేను ఇక్కడ ఉండటం మూలంగా, నాకు వచ్చే మూలంగా, రోజు పైకి చదువుకునే అలవాటు ఉన్న మూలంగా ఇదంతా సంభవం అయిందనమాట. ఇలాగా అందరూను వింటారు కదా, వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు కదా అనే భావంతో నేను ఇవాళ చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్.